అధికార పార్టీలో ఆయన ఓ సీనియర్ లీడర్. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ పెద్దలతో కూడా సత్సంబంధాలున్నాయి. కానీ అమాత్య పదవి మాత్రం ఆ నాయకుడిని ఊరిస్తూ వస్తోంది. మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోతోంది. దీంతో పైకి హుందాగా కనిపిస్తున్నప్పటికీ అనుచరుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. ఇంతకీ ఎవరా నేత? ఆయన అలక వెనుక కారణమేంటి? ఆ నేతను బుజ్జగించడానికి అధిష్టానం ఎలాంటి చర్యలు చేపట్టింది? వద్దు స్టోరీ. సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకుడు. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటూ మచ్చ లేకుండా ఎదిగిన నేత. వివాదాలకు దూరంగా ఉండడం ఆయన నైజం. పార్టీలో ఎంతో సీనియర్ అయినప్పటికీ పార్టీకి విధేయతగా ఉన్నారు. అలాంటి పెద్దాయన ఇప్పుడు అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పైకి హుందాగా కనిపిస్తున్నప్పటికీ లోలోపల మదన పడుతున్నాడట. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అమాత్య పదవి ఆలస్యం కావడంపై అసంతృప్తితో ఉన్నారట. బోధన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుదర్శన్ రెడ్డికి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా కూడా రికార్డు పొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన సమయంలో కూడా నియోజకవర్గ ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత ఎదుర్కోలేదు. అలాంటి సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు మంత్రి పదవి విషయంలో నిరీక్షణ తప్పడం లేదు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయమని తొలి నుంచి ప్రచారం జరిగింది. కానీ పెద్దాయనకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. నేడో రేపో అంటూ మొదలైన కాలయాపన ఏకంగా 14 మాసాలు దాటిపోయింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి కేబినెట్లో మొదటి దఫాలోనే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. అధిష్టానం కూడా సుముఖంగా ఉందని, ఇక అధికారిక ప్రకటనే ఆలస్యమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. కానీ మొదటి దఫాలో చోటు దక్కలేదు. ఇప్పుడైనా మంత్రి పదవి దక్కుతుందని ఆశగా ఎదురుచూసిన పెద్దాయనకు నిరాశే ఎదురవుతుంది. దసరా కానుకగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వరిస్తుందని జిల్లా కాంగ్రెస్ క్యాడర్ గంపెడాశలు పెట్టుకుంది. అప్పుడు కూడా ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత నేడో రేపో ప్రకటన వస్తుందని జిల్లా కాంగ్రెస్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వెలువడింది. దీంతో మరోసారి ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న సుదర్శన్ రెడ్డి నారాజు కాకుండా ఉండేందుకు సీఎం కార్యాలయం ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకుందట. సుదర్శన్ రెడ్డి విలువను పెంచేందుకు కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఎత్తుగడ వేసింది. అందులో భాగంగానే మంత్రి స్థాయిలో గౌరవ మర్యాదలు కల్పించేలా అధికార యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారనేది బహిరంగ రహస్యం. అందుకే ఆయన తన నియోజకవర్గం బోధన్కే పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాల్లో అవసరాన్ని బట్టి పర్యటిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అటు పార్టీలో కూడా పెద్ద దిక్కుగా మారారు. ఒక రకంగా చెప్పాలంటే అధికారికంగా మంత్రి పదవి లేదు, కానీ ఆ కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. పెద్దాయన మాత్రం అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజీ తెప్పించిన సుదర్శన్ రెడ్డి ఈసారి కూడా మంత్రి పదవి చేపట్టి జిల్లాలో మరోసారి తనదైన ముద్ర వేసుకోవాలని బలంగా భావిస్తున్నారట. అందుకే అమాత్య పదవి ఆలస్యంపై అసంతృప్తిగా ఉన్నారట. పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసే తను అసంతృప్తి వ్యక్తం చేస్తే బాగుండదని లోలోపల మదన పడుతున్నారట పెద్దాయన. బయట హుందాగా కనిపిస్తున్నప్పటికీ అనుచరుల వద్ద మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డమున్నాయి. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి పెద్దాయన నిరీక్షణకు మోక్షం ఎప్పుడు లభిస్తోంది? సుదర్శన్ రెడ్డిని అమాత్య పదవి ఎప్పుడు వరిస్తుంది అనేది వేచి చూడాలి.